దేవుడు ఏదైనా చేయగలడు అన్న అంశాన్ని మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనములో దేవుడు అబ్రాహాముతో అన్న మాట, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. దేవుని స్తోత్రం. చాలమ్మా. నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామాన్ని గొప్ప చేస్తాను అన్నాడు. చేయగలడు ఆయన, ఏదైనా చేయగలడు. గొప్ప చేయగలడు, గొప్ప జనానంగంగా చేయగలడు, గొప్ప చేయగలడు. ఈ విషయాన్ని అమ్రాముతో చెబుతా ఉన్నాడు దేవుడు. అబ్రహాం అవ్వలేదు, అబ్రాము. అప్పుడు వయసు ఎంత అంటారు చూడండి, 75 సంవత్సరాలు. 24వ వచనంలో ఉంటుంది. అప్పటికి అబ్రహాముకి 75 సంవత్సరాలు వచ్చినాయి. అయినా కూడా దేవుడు ఇవ్వగలడా, చేయగలడా అన్న విషయంలో మనం చూస్తూ ఉన్నాం. 17వ అధ్యాయంలో దేవుడు ఏమంటాడంటే అబ్రహాముతో 4వ వచనం, నీవు అనేక జనములకు తండ్రి వగుదువు. ఇంతవరకు సంతానమే లేదు ఆయనకి, బిడ్డలే కలగలేదు. కానీ ఆయన ఏమంటాడంటే దేవుడు, నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తాను అన్నాడు. చేశాడు అంటారా? 18వ అధ్యాయంలో 10వ వచనం ఒక మాట చూద్దాం. మీదిటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను. మరలా వస్తా, ఇదే టైంలో, ఇదే రోజుల్లో మరలా నిశ్చయముగా నీ యొద్దకు వస్తాను. అప్పుడు ఏం జరుగుతుంది? నీ భార్య అయిన శారా ఒక కుమారుడు కలుగును. నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగును అని చెప్పాడు. అలాగే ఇదే రోజుల్లో ఇదే విధంగా నిశ్చయముగా మరి దేవాకు లక్ష్మికి కూడా తప్పనిసరిగా కుమారుడు కలుగును గాక. దేవుడు చేయగలడు. లక్ష్మి పట్ల కూడా శారా పట్ల చేసినట్లుగా చేయగలడు. అప్పుడు వీళ్ళ వయసు ఎంత అనుకున్నారు? 17వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తాం. అబ్రహాముకి 100 సంవత్సరాలు, శారాకు 90 సంవత్సరాలు. 10 సంవత్సరాలు తేడా ఇద్దరికి. అది నెరవేర్చటానికి లేమ్మా అంటే విశ్వాసాన్ని చూడటము, అవన్నీ వాగ్దానం నెరవేర్చటం, ఆయన దేవుని మీద ఆధారపడటం, ఇవన్నీ ఉన్నాయి. కానీ అప్పుడు చెప్పిన మీదిడికి ఇదే సమయంలో ఈ కాలానికి అనలేదుగా. అప్పుడు చేస్తానన్నాడు కానీ ఈ సంవత్సరం చేస్తాను, మీదిడికి చేస్తాను అనలేదుగా. కానీ ఇప్పుడు అంటున్నాడు, మీదిటికి తప్పనిసరిగా మళ్ళీ నిశ్చయముగా వస్తాను, నీ భార్య అయిన శారా కుమారుని కంటది అని ఇప్పుడు డిక్లేర్ చేసి చెప్పాడు. అదనమాట సంగతి. చెప్పినట్లుగానే 21వ అధ్యాయంలో 1వ వచనం చదువుదాం. దేవుడు చెప్పినట్లుగా శారాను దర్శించాడు. తను ఇచ్చిన మాట చొప్పున శారాను గుర్తు చేశాడు. దేవుడు తను ఇచ్చిన మాట చొప్పున లక్ష్మి పట్ల కూడా చేయునుగాక. దేవుడు తప్పనిసరిగా చేస్తాడు. ఆ విధంగా శారా కుమారుని కంది, లక్ష్మి కూడా కుమారుని కనేలాగా దేవుడు కృప చూపునుగాక.
113 అధ్యాయంలో కీర్తనలో దేవుడు ఏమి చేస్తాడని రాయబడిందంటే 9వ వచనంలో చూద్దాం. సంతులేని దానిని ఇల్లాలుగాను కుమారుని సంతోషము గల తల్లిగాను చేయును. దేవుని స్తోత్రం. సంతానమే లేనామని కుమారునిచ్చి కొడుకునిచ్చి సంతోషం గల తల్లిగా ఆయన చేయును అన్నాడు. లక్ష్మిని కూడా కుమారునిచ్చి లక్ష్మికి కూడా సంతోషం గల తల్లిగా చేయును గాక. దేవుడు చేయగలడని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. దేవుడు ఏదైనా చేయగలడు. తప్పనిసరిగా ఈ సంవత్సరంలో మళ్ళీ ఇదే దినాల్లో అమ్మాయికి కుమారుడు పుట్టేలాగా దేవుడు ఆశీర్వదించును గాక. దాని విషయమే మనం ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా వారిలార్లు కూడా అమ్మబడటానికి దేవుడు కృప చూపును గాక. ఇంకా దేవుడు ఏం చేయగలడంటే పనికి మాలిన వారిని పనికొచ్చే వారిగా, నిష్ప్రయోజనమైన వారిని ప్రయోజకమైన వారిగా ఆయన మార్చగలడు, చేయగలడు అన్న విషయాన్ని కూడా మనం చూడబోతూ ఉన్నాం. పౌలు గారితో పాటు పరిచర్య చాలామంది చేశారు. వారిలో తిమోతి ఉన్నాడు, ఫిలోమోను కూడా ఉన్నాడు. పౌలు గారికి ప్రియమైన వ్యక్తిగా కూడా ఫిలోమోను ఉన్నాడు. ఫిలోమోను ఇంట ఒక దాసుడు ఉన్నాడు. అతని పేరు ఒనేషిము. అయితే అతడు ఎందుకు పనికిరానోడు, నిష్ప్రయోజకుడు, పనికి మాలినోడు, ఆ విధంగా ఇంట్లో ఉన్నాడు. ఇక ఇంట్లో నుంచి పారిపోయాడు. పారిపోయిన సమయాల్లో పౌలు గారు ఒనేషిమును పట్టుకున్నాడు. అతనికి దేవుని మాటలు చెప్పాడు, రక్షణలోకి నడిపించాడు. అప్పుడు బంధకాల్లో ఉన్నాడు పౌలు. అందుకని ఆయన అంటాడు, నా బంధకములో కన్నా నా కుమారుడు ఒనేషిము అంటాడు. అలాంటి పరిస్థితుల్లో కనుక్కున్నాడు. అంటే రక్షణ బాప్తిస్మం ఇచ్చాడు, దేవుణ్ణి నమ్ముకున్నాడు. ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నాక ఈ నిష్ప్రయోజనమైనటువంటి వాడు, పనికిమాలిన వాడు, పనికొచ్చేవాడుగా, ప్రయోజకుడుగా అయ్యాడు. అలా దేవుడు మార్చాడు. అందుకని మరి తన దగ్గర ఉంచుకోకుండా ఫిలోమోనుకి పత్రిక రాశాడనమాట, ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరాన్ని ఒనేషిముకి ఇచ్చి పంపుతూ ఈ మాటలు రాస్తా ఉన్నాడు. ఈ విషయాలు మనం ఫిలోమోను పత్రికలో మనం చూస్తాం. ఒనేషిము అంటే అర్థం ఏంటో తెలుసా? కాదు, సహాయకరమైన వాడని, ప్రయోజనకరమైన వాడని పేరు. కానీ పేరుకు తగ్గట్టు జీవితం ఇతనిలో లేదు. అలా జీవించలేకపోయాడు. దానికి ఏం కారణాలు ఉన్నాయో, ఎన్ని కారణాలు ఉన్నాయో మనకైతే తెలియదు. కానీ ఆ విధంగా జీవించినట్టుగా వాక్యము తెలియజేస్తూ ఉంది. అయితే ఇప్పుడు మారాడు. మొదటి అధ్యాయం చూడండి, ముందే అధ్యాయం 1 మొదటి వచనం. ఫిలోమోను గురించి పరిచయం చేశాడు. జత పనివాడుగా ఉన్నాడని, ప్రియమైన వాడుగా ఉన్నాడని పౌలు గారు పరిచయం చేస్తూ ఈ పత్రిక రాస్తున్నాడు. పత్రికలు అంటాం, ఉత్తరాలు అంటాం, లేకపోతే రాస్తా ఉన్నాడు. 10వ వచనం కూడా చదువుదాం. లాస్ట్ ప్రేమను బట్టి నిన్ను వేడుకుంటున్నాను. మనకు మధ్య ఉన్నటువంటి ప్రేమ సంబంధం బట్టి, మంచితనాన్ని బట్టి, ప్రియమైన వాడుగా ఉన్నావు కాబట్టి నా ప్రేమను బట్టి నేను రాస్తున్నాను. ఏంటంటే నా బంధకముల్లో నేను కనిన నా కుమారుడగు ఒనేషిము కోసరము, అది నా గురించి కాదు, కానీ నేను రక్షణిచ్చి నా బిడ్డగా నేను మార్చుకున్నటువంటి ఈ ఒనేషిము గురించి నేను రాస్తున్నాను.
నిన్ను వేడుకుంటున్నాను అంటున్నాడు. అప్పుడు నీ దగ్గర ఉన్నప్పుడు మారకు ముందు అతను నిజంగా పనికి మాలినోడే. పనికి మాలే పనిచేశాడు, పనికి మాలినోడుగా ఉన్నాడు, నిష్ప్రయోజకుడుగా ఉన్నాడు. కానీ ఇప్పుడు నీకు ప్రయోజకుడు, నాకు ప్రయోజకుడుగా మారాడు. నిజంగా మార్పు రావాలి, సరైన మార్పు రావాలి. నిజంగా మహికి కూడా అలాంటి మార్పును దేవుడు దయచేను గాక. ప్రయోజనకరమైన వ్యక్తిగా దేవుడు మార్చును గాక. దేవుడు మార్చాలి, దేవుడే మార్చగలడు. ఒనేసిము ఒకప్పుడు మరి పనికి మాలిన వాడిగా ఉన్న, నిష్ప్రయోజకుడిగా తిరిగిన, దేవుడు నమ్ముకున్న తర్వాత అయినా అతనిలో మార్పు వచ్చింది, మారాడు, ప్రయోజనకరమైన వ్యక్తిగా మారాడు. అలాగానే అబ్బాయిని కూడా, మహిని కూడా దేవుడు ప్రయోజనకరమైన వ్యక్తిగా మార్చునుగాక. అదేవిధంగా జగదీష్ను కూడా మరి ప్రయోజకరమైన వ్యక్తిగా మార్చునుగాక. ఖాళీగా ఉంటున్నాడు, ఏ పని చేయకుండా ఉంటున్నాడు. కాబట్టి ఏదన్నా జాబ్ వస్తే స్థిరపడతాడని. ఎందుకంటే ఫ్యామిలీ ఉంది, పెళ్ళయింది, కొడుకు కూడా పుట్టాడు. మరి తన సంసారాన్ని తను పోషించుకోవాలి. ఎంతకాలం తల్లిదండ్రుల మీద ఆధారపడతాం? ఇలాంటి సమయంలో చికాకులు అవుతాయి, సమస్యలు వస్తాయి, గజిబిజిగా ఉంటుంది కుటుంబాల్లో. ఇవన్నీ కూడా దేవుడు తొలగించి అతన్ని కూడా పనికొచ్చేవాడుగా, ప్రయోజనకరమైన వ్యక్తిగా దేవుడు మార్చునుగాక. దేవుడు మారుస్తాడు, దేవుడు ఏదైనా చేయగలుగుతాడు. లక్ష్మికి కుమారుని ఇవ్వగలడు, కుమారునిచ్చి తల్లిని సంతోషపరచగలడు. మహిని ప్రయోజనకరంగా చేసి బిడ్డ తల్లిని కూడా సంతోషపరచగలడు. జగదీష్ కూడా జాబ్ ఇచ్చి హైమవతి గారిని కూడా సంతోషపరచగలడు. దేవుడు చేయగలడు, మనం చేయలేం, కానీ దేవుడు చేస్తాడని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భాన్ని బట్టి మీరు ఎత్తి ప్రార్థన చేయమని మీకు నేను ఈ వాక్యం ద్వారా తెలియచేస్తూ ఉన్నాను. మార్కు గారు, బర్నబా గారు పౌలుతో కలిసి పరిచర్య చేశాడు. ఈయన మార్కు సువార్త రాసిన ఆయన పేరు జాన్ మార్కు. జాన్ మార్క్ గారు బర్నబాతో కలిసి, పౌలు గారితో కలిసి పరిచర్య చేశాడు. అయితే ఒకసారి పంపులియా ప్రాంతానికి వెళ్ళినప్పుడు పని నిమిత్తము జాన్ మార్క్ గారు వీళ్ళతో కలిసి వెళ్ళలేదు, వారు విడిచి వెళ్ళాడు. అందుకని పౌలు గారు జాన్ మార్క్ గారిని వద్దన్నాడు, ఇష్టపడలేదు. అతడు పంపులియా వచ్చినప్పుడు వినుకోకుండా, పెట్టుకోకుండా అంత దూరం ప్రయాణం చేసినా కూడా మరి ఉండకోకుండా వెళ్ళిపోయాడు. కాబట్టి అవసరం లేదు అతను అని పౌలు గారు అన్నప్పుడు, బర్నబాకి దగ్గర బంధువు జాన్ మార్క్ గారు. అందుకని నువ్వు వద్దనపోతే నేను తీసుకెళ్తాను అని అన్నాడు. వద్దన్నప్పుడు, ఎందుకు వద్దన్నప్పుడు గొడవ అయింది, అరుచుకున్నారు, వివాదాలు పడ్డారు, తీవ్రమైన వివాదం జరిగింది. వివాదం జరిగిన తర్వాత, అబ్బాయి కావాలంటే నువ్వు తీసుకెళ్ళు, నేను మాత్రం తీసుకెళ్ళను అని పౌలు గారు చెబితే, పౌలు శీలలు సిరియాకి, కిలికియాకి వెళ్ళిపోయారు. బర్నబాను మార్కు గారు కుప్రాకి వెళ్ళారు. తర్వాత అతని మంచితనం అర్థమైంది, అతని పనితనం అర్థమైంది. మార్కు మార్చబడ్డాడు, మార్కు పనితనం తర్వాత మారింది. తను ఎప్పుడైతే వ్యతిరేకించారో అప్పుడు పని మార్చుకున్నాడు, పనితనాన్ని మార్చుకున్నాడు. పనితనం మారినాక పౌలు గారు గుర్తించాడు పనితనాన్ని గుర్తించి, నాకు మార్కు గారు కావాలి అన్నాడు. నాకు పరిచర్య కోసం మార్కును పంపండి అన్నాడు. మార్కును తన దగ్గర ఉంచుకున్నాడు, తిమోతిలాగా ఉంచుకున్నాడు. మార్కు లేకపోతే మార్కు నా దగ్గరికి పంపండి అన్నాడు. మార్కుని ఏదైనా మంచి పని మీద
మంచి సంఘాలకి పంపించాలనుకుంటే సిఫార్సు రాసేవాడు. మార్కు మంచోడయ్యా, నేను అప్పుడు అపార్థం చేసుకున్నాను, అతడు లేజీ ఫెలో అనుకున్నాను, మమ్మల్ని అప్పుడు ఇడిచిపోయినప్పుడు నేను గమనించలేదు, కాబట్టి మీరు చేర్చుకోండి అని కొంతమందికి సిఫార్సు లెటర్లు కూడా రాశాడు. కాబట్టి మార్కును మరి స్థిరమైనటువంటి వ్యక్తిగా, స్థిరమైన పరిచర్య చేసే వ్యక్తిగా దేవుడు మార్చాడు. అదేవిధంగా రవిని, మహిని కూడా దేవుడు మార్చునుగాక. ఇప్పుడు చేస్తున్న పనిని మరి అప్పచెప్పిన వాళ్ళు అబ్బాయి చేస్తున్న పనిని గుర్తించును గాక. చాలామంది రవితో పాటు చేరిన వాళ్ళు చాలామంది రిజైన్ చేసి వెళ్ళిపోయారు, పనిలో నిలబడలేరు, వద్దని వెళ్ళిపోయారు. రవి ఒక్కడే మిగిలాడు. ఎందుకంటే రాత్రి జాము చేయటం కదా. అమెరికా వాళ్ళు పనులు ఎట్లుంటాయి అంటే మనకు పగులైతే వాళ్ళకి రాత్రి అవుతుంది. కాబట్టి వాళ్ళు పగులు పనులు చేస్తున్నారు కాబట్టి మనం రాత్రి పనులు చేయాల్సి వస్తుంది. ఆ విధంగా ఇబ్బంది పడ్డాడు. దేవుడు కృప చూపించాడు. మరి పనితనం అర్థం చేసుకున్నారు. కాబట్టి పనితనం అర్థం చేసుకొని మార్కు గారు మంచి అర్థం చేసుకొని పౌలు గారు ఏ విధంగా మళ్ళీ తన పనిలో పెట్టుకొని ఎలా స్థిరపరిచారో మరి రవిని, మహిని కూడా మంచితనాన్ని గుర్తించి అక్కడ వాళ్ళు అర్థం చేసుకొని పనిలో కొనసాగించటానికి మరి మంచి ఉన్నతమైన స్థితిని దేవుడు కలుగు చేయను గాక. మార్కు గురించిన విషయాలు మీకు కొన్ని తెలియదు కాబట్టి అపోస్తుల కార్యముల గ్రంథము లూకా గారు రాశాడు. ఇవి 12వ అధ్యాయము 25వ వచనం చదువుదాం. మార్కు అని పేరు, కానీ మారు పేరు ఏంటంటే జాన్ మార్క్ అంటారు. యోహాన్ అంటే జాన్. పరిచర్య చేశారు, ఎంట పెట్టుకొచ్చారు, ఎదురు తిరిగారు, బాగానే ఉంది, మంచిగా జరిగారు. తర్వాత కాలంలో ఏం జరిగిందంటే విడిచిపెట్టి వెళ్ళాడు. 15వ అధ్యాయం చదవండి, 36వ వచనం. బాప్తీసం తీసుకున్న వాళ్ళు, రక్షించబడ్డ వాళ్ళని ఎలా ఉన్నారు, ఆత్మీయంగా బలపడుతున్నారా లేదా తొలగిపోయారా అని చూడటానికి, మళ్ళీ వాళ్ళు బలపరచటానికి వెళ్తూ ఉండేవాడు పౌలు గారు, బర్నబా గారు. వీళ్ళిద్దరు పంపమని ఎవరు చెప్పారు? బర్నబాను పౌలు పంపమని ఎవరు చెప్పారు? కాదు, వీళ్ళిద్దరిని పరిచర్యకి పంపమని చెప్పింది ఎవరు? పౌలు గారిని, బర్నబాను జత చేసి పంపించింది. పదమూడో అధ్యాయం. వీళ్ళందరూ ప్రార్థన చేశారు పరిచర్య నిమిత్తం ఎవరు పంపుదామని. పరిశుద్ధాత్ముడు చెప్పాడు, నేను ఎన్నుకున్నాను, నేను నా పని నిమిత్తము పరిచర్య చేయటానికి పౌల్ని, బర్నబాన్ని నేను ఎన్నుకున్నాను, కాబట్టి నా పని నిమిత్తం పంపండి అని మా పరిశుద్ధాత్ముడు చెప్పాడు. కాబట్టి వీళ్ళు పరిచర్య చేయటానికి వెళ్ళేవాళ్ళు. వెళ్ళి అక్కడక్కడ అందరు కలుసుకొని కొంచెం బలహీనలు బలపరుస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు చదువు 15వ అధ్యాయం. ఎక్కడ అది? పంపులియా ఉన్నప్పుడు మార్కు గారు రాలా, విడిచిపెట్టాడు. కాబట్టి ఈ విధంగా మధ్యలో వెళ్ళిపోవటం, ప్రయాణం ముగించుకొని వెళ్ళటం మంచిది కాదు. ఇలా శివరకాంట పనిచేయని వాళ్ళు అంటే నాకు నచ్చదు, ఇది నాకు అవసరం లేదు అని పంపించేద్దాం అని అన్నాడు. ఇప్పుడు గొడవ జరిగింది. వివాదం, తీవ్రమైన వివాదం అంటే ఏంటి? చాలాసేపు గొడవ అయింది. లేదు పనిలో కొనసాగించాల్సిందని వాళ్ళు, లేదు ఎంత నిర్లక్ష్యంగా ఉండి ఈ విధంగా ఉండి మధ్యలో ఇట్లా చేస్తూ ఉంటే ఎందుకు అనవసరంగా, వద్దు అని పౌలు. బర్నబా చెప్పటానికి ఏంటి సంబంధం? చదువమ్మ. అంటే మేనలుడు అవుతాడు బర్నబాకి మార్కు గారు.
సమీప జ్ఞాని అని రాశాడు. బంధుత్వం గురించి రాస్తూ పౌలు మార్కు గురించి. ఏమో సరే, అప్పుడు ఇడిపోయి బర్నబాయేమో మార్కుని తీసుకొని కుప్రా వెళ్ళాడు. పౌలు గారేమో శీలను తీసుకొని సిరియా కిలికియా దేశాల మీదుగా పరిచర్యకి వెళ్ళారు. ఈ విధంగా జరిగింది, గొడవ జరిగింది. కాదనుకున్నారు, వద్దనుకున్నారు. ఏమ్మా, తిమోతి పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. ఈయన తిమోతికి రాస్తున్నాడు, నా దగ్గర లోకా ఉన్నాడు. ఇందాక అపోస్తల కార్యంలో రాసింది ఎవరు? లోకా గారే. ఇప్పుడు మార్కు గారి గురించి, పౌలు గారు బర్నబా పరిచర్య గురించి రాసింది ఎవరు? మార్కే. మార్కు ఎలా తెలుసు? వాళ్ళతో పాటు మార్కు కూడా ఉన్నాడు పరిచర్యలో. లోకా గారు కూడా ఉన్నాడు. లోకా డాక్టర్ గారు అయినా సరే పరిచర్య చేసేవాడు అనమాట. కాబట్టి నా దగ్గర లోకా ఒక్కడే ఉన్నాడు, నాకు పరిచర్య చేసేవాడు కావాలి. నా చేతి కింద మార్కుని తీసుకురండి, మార్కు నాకు కావాలి, నా పరిచర్య నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. అంతకుముందు వద్దుడు, ఈడద్దు, నిష్ప్రయోజనం, వీడు పనికిరాడు అని వివాదం అన్నటువంటి పౌలు ఇప్పుడు అంటాడు, నాకు ప్రయోజనకరమైన వాడు. దేవుడు మార్చాడు, మార్కుని ప్రయోజనకరమైన వ్యక్తిగా మార్చాడు. పౌలు గుర్తించేలాగా చేశాడు. పౌలు గుర్తించి నాకు ప్రయోజనకరుడు అని నాకు కావాలి. కాబట్టి మహి చేస్తున్న కాడ అధికారులు కూడా మహి ప్రయోజనకరుడు అని వారు గుర్తించును గాక. రవి చేస్తున్న పని కాడ రవి కూడా ప్రయోజనకరుడని ఆ ఆఫీసు వాళ్ళు గుర్తించును గాక. వారికి మంచి స్థితిని కలుగు చేయను గాక. అది చేస్తాడు దేవుడు, అలా చేయగలడు. మూలకు తలరాయి అయింది ఆయన ఏసై గురించి చెప్పిన ప్రవచనం అది. సరే, మంచిది. ఆ విధంగా వద్దనుకున్న వాళ్ళే కావాలి అనుకునేలాగా దేవుడు చేయగలడు, చేశాడు. కొలస్సీలకి సిఫార్సు చేసేట పౌలు గారు ఒక సందర్భంలో 4వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో సమీప జ్ఞాని అంటే బంధు, దగ్గర బంధు, మేనమామ అవుతాడు. వందనాలు చెప్తున్నారు. మార్కు అప్పుడు ఎక్కడున్నాడు? పౌలు గారి దగ్గరే ఉన్నాడు. నేను చెబుతున్నాను వందనాలు, మార్కు గారు కూడా మీకు వందనాలు చెబుతున్నాడు. చదువు. ఒకవేళ అవసరం అనుకుంటే నేను మార్కు గారిని పంపిస్తా, కాడు చేర్చుకోండి. అప్పుడు ఏదో గతంలో ఆయన్ని గుర్తుపెట్టుకొని అప్పుడు వద్దన్నాళ్లే పౌలు గారు తోసేసాడులే అనుకొని మీరు చిన్న చూపు చూడొద్దు. సిఫార్సు రాశాడు, సిఫార్సు లెటర్ రాసి సంఘానికి మార్కు గారిని చేర్చుకోండి, పరిచర్యలో వాడుకోండి, నేను పంపిస్తాను అని చెప్పినట్టుగా ఇక్కడ మనం చూస్తాం అనుకున్నాం కదా. నచ్చలే, వద్దు అనుకున్న వాళ్ళని దేవుడు కావాలి అన్నట్టుగా చేస్తాడు. దేవుడు ఏదైనా చేయగలడు. ఆ విధంగా మరి సంతోషం గల తల్లిగా కుమారుడు దయచేసి లక్ష్మి పట్ల దేవుడు కార్యం జరిగించునుగాక. మరి రవిని, అదేవిధంగా మరి మహిని, మరి జగదీషుని కూడా ప్రయోజనకరమైన వారుగాను పనికి వచ్చేవారుగాను దేవుడు చేయునుగాక. మరి వారు జాబులో స్థిరపడేలాగున జగదీష్కి జాబ్ వచ్చేలాగా దేవుడు కృప చూపునుగాక. దేవుడి మాటలు ఆశ్రయించి దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. ముగ్గురు చేయండి, అందరి కోసం చేయండి.